హలో. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ ముగ్గయితే వేశాను లేస్తూనే. ఇంక నెక్స్ట్ ముగ్గు వేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకునేసి, ఇక్కడ పువ్వులు కోసుకుందాం పూజకని జెప్పేసి వచ్చాను. ఇక్కడ చూడండి పిచ్చుక గూడు పెడితే పెట్టుకునింది. నెక్స్ట్ టమాటాలు మొన్న చూపిచ్చాను గదా! టమాటాలు గూడా పండిపోయాయి. ఇంకా పువ్వులు కోసుకొని, ఆ టమాటాలు గూడా కట్ చేసుకొని వచ్చేసాను ఇంటికి. ఇంకా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకునేసి, స్నానం చేసేసి పూజకైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయింది. ఇంక శనివారం కదా ఈరోజు. సో, దేవుడికి కొబ్బరికాయ కొట్టి, హారతి కూడా ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంక టిఫిన్‌కైతే పక్కన టిఫిన్‌కి పెట్టాను. ఒక పక్క సాంబారు, ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఈ పక్క చట్నీ కూడా అయిపోయింది. నెక్స్ట్ సాంబారు, ఇడ్లీ, చట్నీతో పాటు వడ కూడా చేశాను. మినపవడ. సో, వడ టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇంకా టిఫిన్ పెట్టుకుందామని చెప్పేసి అన్ని ప్లేట్‌లో పెట్టేసుకునేసి, మా వారికి కూడా టిఫిన్ పెట్టేసి నేను టిఫిన్ తినేసాను. ఇంక నాకైతే టీ, కాఫీ అలవాటు లేదు. మా వారికైతే రెగ్యులర్‌గా మార్నింగ్ టీ అలవాటు ఉంది కాబట్టి ఆఫీస్‌కి వెళ్ళే టైం అయిందని చెప్పి టీ కూడా పెట్టిచ్చేసాను. సో, టీ తాగిన తర్వాత బజార్‌కెళ్ళాము. బజార్‌కెళ్ళేసి ఫ్రూట్స్ అయితే కొందామని చెప్పేసి బజార్‌కెళ్ళి ఇంకిక్కడ చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. నేనైతే కర్బూజా అండ్ ఆహ్, సపోటా అయితే తీసుకున్నాను. సో, మార్నింగ్ ఎళ్తేనే ఫ్రూట్స్ అయితే ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ ఎళ్తే ఫ్రూట్స్ కొన్ని వాడిపోయి ఉంటాయి కదా! సో, బాయ్.